వెల్కమ్ బ్యాక్ టు రంగోలీస్ బుక్ ఛానల్. ఈ వీడియోలో చూసారు కదండి, రోజెస్ ఇంకా తులసి మాల చాలా బాగుంటుంది. ఈ మాల చూస్తూ స్టోరీస్ గురించి చెప్పుకుందాం మనం. ఈ వీడియోలో నేను చెప్పబోయే స్టోరీ పేరు శివుడు విష్ణువును శపించాడు. తన భార్య సతి మరణంతో శివుడు గుండె పగిలిపోయాడు. సతి మృతదేహాన్ని తన భుజాలపై వేసుకుని 3 లోకాలను నాశనం చేసే తాండవ నృత్యం చేయడం ప్రారంభించాడు. దయచేసి శివుడిని శాంతింపచేయండి అని నారద మహర్షి విష్ణువును అభ్యర్థించాడు. విష్ణువు శివుని ముందు ప్రత్యక్షమైనప్పుడు శివుని శాంతింపచేసి తాండవాన్ని ఆపడానికి నేను ఏదైనా చేయాలి అని అనుకున్నాడు. విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతి మృతదేహాన్ని 18 భాగాలుగా ఖండించాడు. చక్రం యొక్క శబ్దాన్ని శివుని పాదాలు నేలను తాకే లయతో సరిపోల్చాడు. ఈ ముక్కలు భూమిపై పడి తీర్థయాత్ర స్థలాలను ఏర్పరుస్తాయి. జరిగిన విషయం తెలుసుకున్న శివుడు విష్ణువును కోపంగా శపించాడు. నువ్వు భూమిపై పుట్టి నీ భార్య నుండి విడిపోయి నాలానే విడిపోవడం వల్ల కలిగే బాధను అనుభవిస్తావు. శివుడు శాంతించిన తర్వాత తాను ఏమి చేశానో గ్రహించాడు. నేను శాపాన్ని వెనక్కి తీసుకోలేను అని శివుడు విష్ణువుతో అన్నాడు. కానీ దాని బాధను పంచుకోవడానికి నేను నీకు సహాయం చేస్తాను. భూమిపై నా అవతారం నీకు సేవ చేస్తుంది మరియు నీ భార్యను కనుగొనడంలో నీకు సహాయం చేస్తుంది అని అతను వాగ్దానం చేశాడు. ఇక్కడ అతను అంటే శివుడు అని అర్థం. విన్నారు కదండి ఈ స్టోరీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు వీడియోలో టు బి కంటిన్యూడ్ స్టోరీస్ వస్తాయి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.